నమస్తే అందరికీ. నా పేరు కిషోర్ బాబు, నాది అనంతపురం అండి. తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ నేను తెలియజేయడం అనగా నేను ఒక కొత్త ఛానల్ స్టార్ట్ చేశాను. ఆ ఛానల్ పేరు విలేజ్ ఫ్యూచర్ ఫోకస్ అని. అది వచ్చేసి ఈరోజే ఫస్ట్ వీడియో తీయబోతున్నాను. దానికి సంబంధించి ఈరోజు నేను మా అమ్మగారి సొంత ఊరైన పుల్లలరేవు గ్రామానికి వచ్చేసాను. ఇది మా అమ్మగారి ఊరు. మేము చేసే వీడియోలు ఎందుకు చేస్తున్నామనే ఒక చిన్న బ్రీఫ్ చెప్పాలంటే, ఒక విలేజ్ గురించి ఓవర్ రివ్యూ ఇవ్వడానికి, అంటే టోటల్గా ఆ ఊరు ఎలా ఉంది, ఆ ఊరి పరిస్థితి ఏంటి, రైతుల పరిస్థితి ఏంటి, అక్కడ ఎలాంటి వనరులు ఉన్నాయి, వాళ్ళకి ఎలాంటి అవసరాలు ఉన్నాయి, దీని మీద అంటే ఒక వీడియో తీయాలనుకుంటున్నాము. ఇలాంటి వీడియో నాకు తెలిసి ఎక్కడ ఇంతవరకు ఎవరు ఇంప్లిమెంట్ చేయలేదు. అందుకే ఈ వీడియో నేను ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాను ఫస్ట్ టైం. సో థ్యాంక్ యూ సో మచ్. అందరూ దాన్ని సపోర్ట్ చేయండి. మన ఎదురుగా ఇప్పుడు ఎవరు అవుతున్నారండి, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి, ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్నారు. నా సొంత అయినప్పటికీ నువ్వు నాకు ఫ్రెండ్ కూడా, ఒక రకంగా చెప్పాలంటే నా ఫ్రెండ్ కూడా. సో మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కదా, అప్పటికి ఇప్పటికి ఊరు ఏమైనా చాలా వరకు చేంజ్ అయింది. పంటలు అయితే పెద్దగా లేవు. ఎలాంటి పంటలు పండిస్తున్నారు? కాయగూరలు, టమోటా. ఒకప్పుడు శనగిత్తనాలు ఇవి ఫేమస్, వేరుశనగ ఫేమస్. ఓకే. వర్షాలు సరిగ్గా లేక తోటలోనే ఇంకా టమోటా ఇప్పుడు ఎక్కువగా పండిస్తుంది ఊర్లో. టమోటాను, ఆకుకూరలు కూడా, మొక్కజొన్న. సో అది కాకుండా ఇప్పుడు మీ ఊర్లో మీరు చిన్నప్పటి నుంచి చూసినప్పుడు రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ ఏ రకంగా ఉంది అనుకుంటున్నారు? బానే ఉంది. రోడ్లు అయితే అప్పుడు టీడీపీ వేయించినవి అవి. ఓకే. ముందు మళ్ళా లేదు. మనకి రాజకీయాలతో అవసరం లేదు, ఏ పార్టీ అనేది అవసరం లేదు. మేము పార్టీలకు అతీతంగా పనిచేయట్లేదు. మన ఉద్దేశం ఏంటంటే, అప్పట్లో ఊర్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఏమైనా చేంజెస్ ఉన్నాయా, లేదా మీ ఊరికి ఏమైనా అవసరాలు ఉన్నాయా? ఇంకా అవసరాలు అంటే అన్న ఏమన్నా మనకేమన్నా అవసరాలు ఉన్నాయి. పండమేర వంక పోతుంది. రామగిరి దగ్గర నుంచి పుట్టి ఇట్లా పాల్చాల పేరూరు డ్యామ్ దగ్గర నుంచి మా ఊరి దగ్గర 2 వంకలు కలుస్తాయి. 2 వంకలు కలిసినప్పుడు నీళ్ళు ఎక్కువ వస్తాయి, ఫ్లోటింగ్ ఎక్కువ వస్తుంది. అవతల ఎక్కువ భూమి ఉంది, ఊరవతల. ఊరవతల భూమికి పోయేకి రైతులు ఇబ్బంది, మనుషులు కూడా దాటేకి లేదు. పైర్లు పెట్టుకోకుండా వదిలిపెట్టేశారు 4 years. దానికి ఎలాంటి చర్యలు చేస్తే చెక్ డ్యామ్, రోడ్ చెక్ డ్యామ్ ఉంటే ప్రజలు అవతలకి పారాడి పంటలు పెట్టుకుంటారు. ప్రజలు ఆ పక్కకి వెళ్ళడానికి మీకు ఒక చెక్ డ్యామ్ లాంటి నిర్మాణ వ్యవస్థ ఉంటే, రోడ్డు లాగా రోడ్ కమ్ చెక్ డ్యామ్ కనీసం అంటే ఇప్పుడు 5 ఏళ్ల కింద అప్రూవల్ చేపించినాం. ఓకే. ఎంత మాత్రం ఎస్టిమేషన్? 2 crores వరకు ఉంది. 2 కోట్ల. ఓకే. గవర్నమెంట్ ఇమీడియట్లీ చేంజ్ అయిపోయి అది నిలబడిపోయింది. మళ్ళీ ఇప్పుడు ప్రొసీజర్ లో పెట్టినాము. జరిగితే రైతుల అదృష్టం, లేకపోకుంటే ఇంకంతే. అవతల ఇప్పుడు మొత్తం పొలాలన్నీ వంక అవతల, పండమీర వంక అవతల ఉన్న పొలాలన్నీ బీడే. ఇటుపక్క ఈ వర్షాలు సరిగ్గా వస్తే పంట పండదు, పంట పండినప్పుడు వర్షాలు రావు, అన్ని ఉండే రేట్లు ఉండవు, అకాల వర్షాలు. అందుకని కాయగూరల మీద డెవలప్ అయిపోయినారు. పాడి మెయిన్ పాడి. కాలక్రమేణగా మన పెద్దలు ఏదైతే వ్యవసాయం చేస్తారో అవన్నీ మర్చిపోయారు. ఇప్పుడు కొత్తగా వాళ్ళ కాలానికి అనుగుణంగా 95% పాడి మీద. కొంచెం ముందుకు వెళ్ళేసి గ్రామంలోకి, అక్కడ స్కూల్స్ ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఈ గ్రామంలో ఉన్న ఆర్డిటి సంస్థ నిర్మించిన పాఠశాల ఏందో ఉన్నాం మనం. ఈ పాఠశాల ఎంతో బాగా ఉన్నప్పటికీ ఇక్కడైతే నిరుపయోగం ఉంది. ఎందుకంటే ఎవరు ఇక్కడ పిల్లలైతే కనపడలేదు నాకు. ఆ స్కూల్ ఏదైతే గదులు ఉన్నాయో దానికైతే తాళాలు వేయబడ్డాయి. మొత్తానికైతే ఈ సంస్థ వారు మనకి సహకరించినప్పటికీ ఈ గ్రామానికి దాన్ని యూటిలైజ్ చేసుకోలేదని నా అభిప్రాయం. యాక్చువల్గా ఈరోజు నేను మండల పరిషత్ స్కూల్లో ఉన్నాను అండి, పుల్లలరేవు గ్రామంలో. నా చిన్నప్పుడు చాలాసార్లు చూశాను. అప్పటికి ఇప్పటికీ స్కూల్ అయితే చాలా వరకు డెవలప్మెంట్ అయితే ఆనందపడాలి. దట్టు ఇక్కడ స్ట్రెంత్ చూస్తే మీరు క్లాస్ వైజ్, క్యాస్ట్ వైజ్ ఇక్కడ టోటల్గా 39 మెంబర్స్ ఉన్నారు, గర్ల్స్ బాయ్స్ కలిపి. ఓవరాల్గా 1st to 5th క్లాస్ వరకు ఇక్కడ అవైలబిలిటీ ఉంది క్లాసెస్ కూడా. సో ఈ స్కూల్లో చాలా తక్కువ మంది అని చెప్పాలి, ఉన్న బెటర్ అని చెప్పాలి. బట్ ఇక్కడ మాట్లాడిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, ఎర్లీ మార్నింగ్ దాదాపు బయట ఊర్లకి బండమీదపల్లి, ఐ థింక్ సో, ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్ ఏవో ఉన్నాయి. ఎక్కువ జనాలు గవర్నమెంట్ స్కూల్స్ కన్నా ప్రైవేట్ స్కూల్స్ మీదే మొగ్గు చూపుతున్నారు. ఎందుకో అది తెలియదు మరి. ఇక్కడ 4 బస్సులు
ఈ ఊరికి వస్తున్నాయి. కానీ ఈ ఊరికి రవాణా లేదు. దట్స్ ద మెయిన్ పాయింట్. ఇక్కడ ఓన్లీ ఆటోలు మాత్రమే రవాణా, బస్సులు లేవు ఇక్కడ. కానీ ఇక్కడ 4 బస్సులు, స్కూల్ బస్సులు అయితే వస్తున్నాయి. మనం ఊర్లోకి రాగానే మొదటగా మనకి 2 గుళ్ళు దర్శనం ఇస్తాయి. దాంతోపాటు ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోదాం ఊర్లోకి. గ్రామంలో మనం చాలా ఇల్లు, నా చిన్ననాటి జ్ఞాపకాలు చాలా గుర్తొస్తున్నాయి ఇక్కడ. ఎందుకంటే నేను చిన్నప్పుడు బాగా తిరిగిన ఏరియా ఇది. చిన్న చిన్న సందులు, అప్పుడైతే చాలా వరకు మట్టి రోడ్లు ఉండేవి. కానీ ఇప్పుడైతే ప్లేసుల్లో కొన్ని రకాల బిల్డింగ్స్ మారాయి, కానీ అప్పట్లో ఉన్న ఇరుకు సందులు అలాగే ఉండిపోయి. ఇప్పుడు మనకు కనపడుతుంది ఇక్కడ పీర్ల పండుగ బాగా జరుగుతుంది, కానీ పీర్ల పండుగ రాలేకపోయాను, నిన్ననే అయిపోయింది పీర్ల పండుగ. కానీ ఇప్పుడు మనం వెళ్తున్నాం, గ్రామం లోపలికి వెళ్తున్నాం అండి. ఇక్కడ చిన్న చిన్న సందులు, ఇరుకు సందులు ఉన్నాయి. వాటి పక్కనే చాలా ఇల్లు. నేను ఈ ప్రదేశంలో ఎక్కువ తిరిగేవాడిని. మా అవ్వ వాళ్ళందరూ ఇక్కడ ఎక్కువ ఉండేవాళ్ళు, మా సంబంధించిన బంధువులందరూ. సో మనం ఇంకా ఊర్లోకి వెళ్తే చాలా దృశ్యాలు కనపడితే వెళ్ళి చూసేద్దాం మరి. అయితే ఊరు ఒకప్పటికి ఇప్పటికీ చాలా అయితే మార్పులు వచ్చాయి. పిల్లల చదువులో కూడా చాలా వరకు, అంటే ఇక్కడ ఓన్లీ 5వ క్లాస్ వరకే స్కూల్ మాత్రం ఉంది ఇక్కడ. కానీ పై చదువులు కావాలంటే గోందిరెడ్డిపల్లి కానీ, లేదంటే పడమీదపల్లి కానీ, లేదంటే అనంతపురం పోవాల్సిన పరిస్థితి ఉంది. మొత్తానికి పెద్ద చదువులు చదవాలంటే ఈ ఊర్లో అయితే లేవు. కంపల్సరీగా బయట టౌన్కి, సిటీకి వెళ్ళి చదువుకోవాల్సి వస్తుంది. అలాగే ఇక్కడ రోడ్డు వ్యవస్థ బాగానే ఉందంటే మేము రోడ్డు రవాణా పరిస్థితి ఏపీఎస్ఆర్టీసీ బస్సులు వస్తాయి, బస్సులు ఇప్పుడు లేదు. ఇప్పుడంతా ఆటోల మీద ఆధారపడుతున్నాయి. ఎంత తీసుకుంటారు ఒక మనిషికి? 30 రూపాయలు ఒక మనిషి తీసుకుంటారు. సో అలాంటి ఓకే, అప్పటికి ఇప్పటికి రోడ్డు వ్యవస్థ కూడా బాగానే ఉన్నప్పటికీ ఏపీఎస్ఆర్టీసీ వారి సహకారం లేకపోవడంతో ఆటోల వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ పెద్దనా. ఇక్కడ నుంచి కొంచెం ఇదే మా అవ్వ వాళ్ళ ఇంటికి వెళ్ళే దారి. ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మా అమ్మ పుట్టిన ఇల్లు, మా అమ్మ తిరిగిన ఇల్లు, నేను చిన్నప్పుడు బాగా తిరిగిన ఇల్లు. ఇక్కడే ఉంటాం మనము. చాలా ఏళ్ళు ఇక్కడ తిరిగాను నేను బాగా. ఇప్పుడు ఇక్కడ రావట్లేదు కొన్ని కారణాల వల్ల. ఇది నేను చిన్నప్పుడు పెరిగిన ఊరు, మా అమ్మగారి ఇల్లు. ఈమె మా అత్తగారండి. మా అత్తగారంటే మా అమ్మగారి అన్నగారి భార్య. ఈమె మా అమ్మమ్మ లక్ష్మమ్మ, మా అమ్మమ్మ గారు. నేను చిన్నప్పుడు పుట్టి పెరిగిన ఇల్లు ఇదంతా. మేమంతా ఇల్లు చిన్నప్పుడు తిరిగిన ప్లేస్ ఇదంతా. బాగా బోర్ కొట్టిస్తున్నట్టున్నాను. జస్ట్ నేను చాలా రోజుల తర్వాత వచ్చాయి కదా, అందుకు ఆ వీడియో తీస్తాను. ఈ పక్కనే మా అత్త వాళ్ళు, మా మామ వాళ్ళు, మా తాత వాళ్ళు అందరు ఇక్కడే ఉంటారు అనమాట. వెనకాల ఇక్కడ పొలాలు కూడా ఉంటాయి, దొడ్లు అంటారు అప్పుడు. ఇక్కడ నుంచి మనం వెనకాల భాగంకి వెళ్దామండి. అంటే పల్లెలో తరచుగా చెప్పుకునేది దొడ్లు అంటారు అనమాట. అంటే వెనకాల పశువులు అలాంటివి ఉంటాయి. కొంచెం అపరిశుభ్రంగా కనపడుతుంది, గాడిదలు అని కనపడుతుంటాయి మీకు. అక్కడక్కడ కూర్చున్న ముసలి వాళ్ళు, అంటే వాళ్ళ చిన్న చిన్న బాతకాన్ని చేస్తుంటారు. ఇక్కడ మీరు గమనిస్తే మా తాతగారు, చిన్న తాత గారు, ఆయన దొడ్లో ఏదో వర్క్ చేసుకుంటున్నారు. ఇక్కడ నుంచి అక్కడక్కడ చూసినా అపరిశుభ్రంగా ఉండే వాతావరణం అయినప్పటికీ పల్లెలో ఇది కామన్. అంటే ఎక్కడ చూసినా మీరు గమనిస్తే సరైన రోడ్లు ఉండవు. అలాగే మనం ఇప్పుడు ఇక్కడ ఏం చూస్తున్నాం అంటే ఇది చెరువుకి వెళ్ళేదారు, పొలాల్లోకి వెళ్ళేదారు కూడా. ఇప్పుడు మీరు చూస్తున్న చెరువు ఒకప్పుడు చాలా కలగా పూర్తి నీళ్ళతో ఉండేది, కానీ ఇప్పుడు పూర్తిగా ఎండిపోయింది. అలాగే ఎక్కడ చూసినా తంప చెట్లు, చిదుగు అలా ఎక్కువగా కనపడుతుంది. మనం గమనిస్తే అలాగే ఉంది. రోడ్లు కూడా అంతంత మాత్రమే ఉంటాయి. వెనక పల్లెలకి పొలాల్లోకి పోయిందారు. ఈ ఊర్లో నేను గమనించింది ఏంటంటే ఎక్కువ శాతం అప్పట్లో మంచి కలగా ఉండే పంటలు అయితే ఇప్పుడు చాలా వరకు బెడుగులుగా మారాయి. ఎందుకంటే వర్షపాతం తక్కువ ఇక్కడ. అలాగే ఇక్కడ ఎక్కువ శాతం ఒకప్పుడు వేరుశనగ పంట బాగా పండేదని ప్రతీక ఇక్కడ. బట్ ఇప్పుడు వేరుశనగ పంట దాదాపు తగ్గిపోయింది. వేసుగా రేట్లు తక్కువ ఉండము, లేకపోతే వాళ్ళకి రావాల్సిన మద్దతు ధర దొరకపోవడము, అలాగే లేకపోతే
వర్షాభావం తక్కువ కావడం వల్ల పంటలు సరిగ్గా పండకపోవడం వల్ల నష్టాల పాలవుతున్నారు అనమాట. అందుకు ఇక్కడ ఎక్కువ శాతం టమోటా, బెండకాయ అలాంటి పంటలు అంటే ఎక్కువ కాయగూరలకు సంబంధించిన పంటలు ఎక్కువగా పండిస్తున్నారు. చాలా వరకు చెప్పాలంటే వేరుశనగ పంట తగ్గిపోయిందని చెప్పుకోవాలి. అంటే పంటలు వ్యవసాయం అయితే చాలా వరకు తగ్గిపోయింది ఇక్కడ. థ్యాంక్ యూ. మనం పులలే గ్రామం గురించి తెలుసుకోవాలనుకుంటే ఇది రాప్తాడు మండలానికి సంబంధించింది. దీని కాన్స్టిట్యుయెన్సీ కూడా రాప్తాడు. దీనికి సంబంధించి ఎమ్మెల్యే గారు శ్రీమతి పరిటాల సునీత గారు టీడీపీ అభ్యర్థి, ఎంపీ గారు శ్రీ బికే పార్థసారథి గారు హిందూపూర్, డిస్ట్రిక్ట్ అనంతపురం, స్టేట్ ఆంధ్రప్రదేశ్ అండి. ఈ ఊర్లో మొత్తం 2746 ఎకరాలు ఉంది. దీంట్లో సాగులో ఉన్నది చాలా వరకు తక్కువే ఉన్నప్పటికీ ఇక్కడ గవర్నమెంట్ లెక్కల ప్రకారం చాలా విషయాలు మనకు కనపడుతున్నాయి. కానీ అవైతే అక్కడ నాకేం మొత్తం కనపడలేదండి. కానీ ఇక్కడ గమనించింది ఏంటంటే ఈ ఊర్లో ఎక్కువ శాతం టమోటా, కూరగాయల పంటలు, వేరుశనగ తక్కువ ఉంది, మొక్కజొన్న ఇలాంటి పంటలు ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువ శాతం ఇక్కడ పాడి మీదే ఆధారపడి బతుకుతున్నారని ఇక్కడ ప్రజలు చాలా వరకు చెప్పారండి. ఈ గ్రామానికి సంబంధించి పూర్తి జనాభా లెక్కలు తీసుకుంటే అండి 1409 మంది ఉన్నారండి. ఇందులో పురుషులు 725 మంది ఉన్నారు, మహిళలు 684 మంది ఉన్నారు. ఈ కుటుంబాల వారీగా తీసుకుంటే 348 కుటుంబాలు ఉన్నాయి. అందులో బిలో పావర్టీ లేని అంటే రేషన్ కార్డు సంబంధించిన ఫ్యామిలీస్ వచ్చేసి కుటుంబాలు 332 మంది ఉన్నారు. దాదాపు రెండు ఒకే విధంగా ఉన్నాయి. మిగిలిన వాళ్ళు ఎవరంటే సర్పంచులు, కొంచెం ఉన్నవాళ్ళు అలా ఉన్నారండి. ఇంకా ప్రభుత్వ భవనాలకు సంబంధించిన విషయం తీసుకుంటే అంగన్వాడీ బిల్డింగ్ సెంటర్ నుంచి 2 ఉన్నాయండి. అలాగే ప్రైమరీ స్కూల్స్ 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉన్న స్కూల్స్ వచ్చేసి ఒకటే ఉంది. ఇంకా మిగతా స్కూల్స్ తీసుకుంటే సెకండరీ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్, డిగ్రీ ఇలాంటి స్కూల్స్ అయితే కాలేజెస్ కానీ ఇక్కడ ఏమీ లేవు. ఇంకా గవర్నమెంట్ ఫ్యాక్టరీ బిల్డింగ్స్ అయితే ఏమీ లేవండి. అలాగే ఇక్కడ మెయిన్ ఒక విషయం చెప్పుకోవాలి, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ 0 అండి. ఎందుకంటే ఇక్కడ ఎటువంటి ఆరోగ్యానికి సంబంధించిన ప్రాథమిక కేంద్రాలు ఏవీ లేవు. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇక్కడ లేవు, ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ లేవు. ఇక్కడ బస్ స్టాండ్ సంబంధించిన బిల్డింగ్స్ కానీ బస్ స్టాండ్స్ కానీ ఏమి లేవు, పోలీస్ స్టేషన్స్ లేవు. అలాగే ఇక్కడ ఒకే ఒక శ్మశాన వాటిక ఉంది. అది కూడా ఎటువంటి హద్దులు, ఎటువంటి బార్డర్స్ ఏమి లేవు. ఇక్కడ ఎటువంటి మార్కెట్స్ అంటే వారం సంతలు, డైలీ సంతలు ఎటువంటివి లేవు. ఇక్కడ చెరువు వచ్చేసి ఒకటి ఉంది. ఇంకా డ్రైనేజ్ వర్క్ ప్రజెంట్ అయితే 450 మీటర్లు వర్క్ జరిగింది. డ్రైనేజ్ వర్క్ జరగాల్సింది దాదాపు 500 మీటర్లు పెండింగ్లో ఉందండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ టాయిలెట్స్, పబ్లిక్ టాయిలెట్స్ అయితే ఎక్కడ లేవు. మరి ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన, గ్రామీణ ఆవాస్ యోజన చాలా పథకాలు ఉన్నప్పటికీ ఎటువంటి ఇంప్లిమెంటేషన్ అయితే ఇక్కడ లేదు సెంట్రల్ గవర్నమెంట్ తరఫు నుంచి. NGOs కూడా ఇక్కడ ఎవరు లేరు. తర్వాత ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫంక్షనింగ్ బోర్వెల్స్ అంటే మన చేతి పంపులు అంటారు కదా, అలాంటివి వచ్చేసి 4 ఉన్నాయి పనిచేసేటివి. పని చేయని దాదాపు 3 ఉన్నాయి. ఇక్కడ బావులు అయితే ఏం లేవు. ఇక్కడ అనిమల్ ఇన్ఫర్మేషన్ గురించి చెప్పుకుంటే ఆవులు 50 దాదాపు ఉన్నాయండి. అలాగే బఫెలోస్ గేదెలు దాదాపు 40 గేదెలు ఉన్నాయి. ఎద్దులు 4 వరకు ఉన్నాయండి. ఇక్కడ పిచ్చుకలు, లైక్ బర్డ్స్ అలాంటివి దాదాపు 200 దాకా ఉన్నాయి. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం అంటే ఒక పంది కూడా ఇక్కడ ఊళ్ళో లేదు. అందుకే కొంచెం వరకు బాగానే ఉందని, ఆరోగ్యంగా ఉన్నారనిపిస్తుంది. అలాగే ఇక్కడ గోట్స్, షీప్స్ అంటే మేకలు, గొర్రెలు ఇలాంటివి దాదాపు 1200 ఉన్నాయి. ఇక ఈ ఊరికి సంబంధించిన రహదారి గురించి అంటే రోడ్ల గురించి మాట్లాడుకుంటే ఈ రోడ్లు ఏవైతే ఉన్నాయో ఈ ఊర్లోకి రావడానికి, ఈ గ్రామంలోకి రావడానికి రోడ్లు అయితే అంతంత మాత్రమే ఉన్నాయి. అయినప్పటికీ అక్కడక్కడ ప్యాచ్ వర్క్ జరగాల్సింది. అలాగే ఊర్లో అంటే మేము ఆ ఊర్లో లోపల ఉన్న రోడ్లు ఆలోచిస్తే చాలా బాగున్నాయి. అంటే సిమెంట్ రోడ్డు కావచ్చు, అక్కడక్కడ వీటి రోడ్డు చాలా బాగుంది. కానీ ఈ ఊరు నుంచి వేరే ఊరికి ఏదో పక్క ఊరికి వెళ్ళాలన్నా, లేదంటే పంట పొలాల్లోకి వెళ్ళాలన్నా ఆ దారి మాత్రం కొంచెం వరకు మట్టి రోడ్డు ఉండాలి ఆల్మోస్ట్. దాన్ని కొంచెం డెవలప్ చేస్తే మంచిదని నా ఉద్దేశం. ఇకపోతే ఇక్కడ చూస్తున్న ఒక అబ్బాయి ఉన్నాడు కదండి, ఈ అబ్బాయి వచ్చేసి షేక్ చేసి, ఈ అబ్బాయి నా గత వీడియోలకి ఇప్పుడు చివరి వీడియోలో కూడా కెమెరామెన్ వర్క్ చేస్తున్నాడు. అబ్బాయి గురించి చెప్పడానికి చాలా ఫీల్ అయ్యాడు. అందుకే ఇంట్లో కూర్చోబెట్టి కాఫీ తాపిస్తున్నాడు.